పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ బిజినెస్ మ్యాన్ బలరాం రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బలరాం రెడ్డి గారు. నమస్తే విష్ణు గారు. నమస్కారం సార్. బలరాం రెడ్డి గారు, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేసుకున్నా, యుఎస్ఏతో కంపేర్ చేసుకున్నా కూడా దుబాయ్లో ఒక బిజినెస్ సెటప్ చేయాలన్నా, లేదంటే మనం కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా కూడా అక్కడ మనకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి కంపేర్డ్ విత్ యుఎస్ఏ అండ్ యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు దుబాయ్లో చూస్తే కనుక, యూఏలో చూస్తే కనుక కంపెనీ ఇన్కార్పొరేషన్ అనే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ. మనకి యూకేలో కానీ యూఎస్లో కానీ మిగతా కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లో చూస్తే కనుక కొన్ని యాక్టివిటీస్కి కొన్ని ఏరియాస్లో కంపెనీ ఇన్కార్పొరేషన్ అనేది కొంత డిఫికల్ట్ టాస్క్. అది నెంబర్ 1. నెంబర్ 2, ట్యాక్సెస్ వైజ్ చూస్తే కనుక మనకి దుబాయ్లో యూఏఈలో ట్యాక్స్ 0% కానీ 9% కానీ ఉంది, కార్పొరేట్ ట్యాక్సెస్. అదే మనకి యూఎస్లో కానీ యూకేలో కానీ చూస్తే కనుక అది చాలా ఎక్కువ ఉంది, 15 to 20%, 25% వరకు కూడా ఉంది. సో ఆ ట్యాక్స్ ఏవైతే ట్యాక్స్ రేట్స్ అవుతున్నాయో అది క్లియర్గా డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. అది నెంబర్ 2. నెంబర్ 3, మనకి ఫండ్స్ అంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్కి వచ్చే రిటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్స్ని మనము ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది. సో దుబాయ్లో ఉంచుకోవచ్చు, లేదా దుబాయ్ నుండి వేరే ఇంకో కంట్రీస్లో ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్స్కి అయితే ఇండియా తీసుకురావడానికైనా చాలా ఈజీ. ఓకే. సో కానీ మిగతా ఈ యూఎస్ కానీ యూకే కానీ చూస్తే కనుక ఆ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఫండ్స్ అనేది కొంత లిమిటేషన్ ఉందన్నమాట. అది ఇంకొకటి. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది చాలా చాలా బెటర్ దుబాయ్లో మిగతా ప్లేసెస్లో చూస్తే కనుక. మనకి యాక్టివిటీని బట్టి వేరీ అవుతుంది, బట్ చాలా యాక్టివిటీస్ వరకు మనకు చేసే బిజినెస్ విధానం ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ చాలా సింపుల్ అండి. అది ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం మనకి అవైలబిలిటీ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్ మనకి అంటే స్కిల్డ్ పీపుల్. ఇప్పుడు యూఎస్ చూస్తే కనుక ఎక్కువ వరకు మనకు ఓన్లీ టెక్నాలజీ ఆర్ ఐటీ రిలేటెడ్ పీపుల్ ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. కానీ అదే ఇక్కడ చూస్తే కనుక మనకు అన్ని రకాల ఫీల్డ్స్కి సంబంధించిన ఎంప్లాయీస్, మ్యాన్ పవర్ అవైలబుల్ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం రీచ్ అంటే మనకు వేరియస్ కంట్రీస్కి మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం దుబాయ్ అనేది ఒక మంచి లొకేషన్. సో రీచబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లాజిస్టిక్స్ వైజ్ కానీ లేదా అప్రోచ్ వైజ్ కానీ మనకు దుబాయ్ అనేది ఒక మంచి లొకేషన్ మిగతా కంట్రీస్కి రీచ్ అవ్వడానికి. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్, ఆ బెనిఫిట్ వీ కెన్ సే. సో ఇలా చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సేఫ్టీ వైజ్ చూసినా కానీ, ఫెసిలిటీ వైజ్ చూసినా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసినా కానీ దుబాయ్లో ఇట్ ఈస్ బెటర్, మచ్ బెటర్ దాన్ అదర్ కంట్రీస్. సో ఇట్లాంటి అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఇండియన్స్కి చూస్తే కనుక ఇది దుబాయ్ అనేది చాలా క్లోజ్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్. సో చాలా మంది ఏం చేస్తారంటే కనుక మంత్లీ ట్రావెల్ చేస్తూ కూడా బిజినెస్ మేనేజ్ చేస్తారు. జస్ట్ 3-4 hours ట్రావెల్ జర్నీ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి. ఇప్పుడు మనకి ఇండియన్స్కి ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఇండియాలో మీకు కంపెనీ వేరే ప్లేసెస్లో ఉన్నప్పటికీ కూడా ఆ బిజినెసెస్ని ఇండియా నుంచి కనుక మీరు ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తుంటే ఆ బిజినెస్ అక్కడ ఉన్నప్పటికి కూడా దానికి టాక్సేషన్ ఇండియాలో మనకు పే చేయాల్సిన సందర్భం వస్తుందన్నమాట. అంటే దిస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ పోయం, ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఓకే. సో మీరు యూఎస్లో పెట్టుకున్నారు అనుకోండి బిజినెస్, దాన్ని ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేస్తే కనుక దానిలో వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అదే మీరు దుబాయ్లో చూస్తే కనుక దుబాయ్ మీకు ఇండియాకి దగ్గర ఉంటుంది కాబట్టి మీరు దుబాయ్కి వెళ్ళి అక్కడ ఉండి మేనేజ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ వచ్చి ట్రావెల్ చేస్తూ ఫ్రీక్వెంట్గా మీరు కంపెనీని అక్కడ నుంచి మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనే ఒక ఏదైతే ఉందో అది కాన్సెప్ట్ అప్లై అవ్వకపోవచ్చు. రైట్. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. అదే మీరు యూఎస్ కానీ యూకే కానీ ఇంత ఫ్రీక్వెంట్గా వెళ్ళాలంటే కష్టం. సో యూ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ సో లాంగ్. టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, వీసాస్ అవైలబుల్ రావడం కష్టం. సో ఇవన్నిటితో పోలిస్తే దుబాయ్ అనేది చాలా మనకి ఈజీ ప్లేస్ టు ట్రావెల్. ఈజీగా మనం అక్కడికి వెళ్ళి బిజినెస్ మేనేజ్ చేసుకొని రావచ్చు. సో అక్కడ ఉండి ఒక 1-2 days మీరు ఏవైతే డిసిషన్ తీసుకొని ఇక్కడ రావచ్చు. సో ఆ రకంగా మనకి ఈ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని మనం ట్రిగర్ అవ్వకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఆ ప్రాఫిట్ని ఇక్కడ ట్యాక్స్ చేయడానికి అవకాశం ఉండదు, అక్కడ ట్యాక్స్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు లుక్ ఎట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్. రైట్. అట్లా
సో బలరాం రెడ్డి గారు, ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇండియాలోనే అంటే హైదరాబాద్లో ఉన్న క్రేజ్ మరి ఎక్కడా లేదు. సో అంటే ఇప్పుడు అందరూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి, అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అక్కడ ఏదైనా ఫ్లాట్స్ కొనుక్కోవడమో, లేదంటే అక్కడ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కొనుక్కోవడమో, మరి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఏదన్నా ఉంటే ఇక్కడ వాళ్ళకి మరి అక్కడ ఎలా ఉంటుందంటారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది? సో విష్ణు గారు, ఇది మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య చాలామంది దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ దుబాయ్. చాలా వరకు యూ కెన్ సీ. అంటే ఇది ఒక రకంగా ఏమిటంటే డబ్బులు చాలా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా అయిందన్నమాట. సో ఒక దుబాయ్లో ఒక ప్రాపర్టీ ఉంది అని అంటే కనుక సో దే ఆర్ షోయింగ్ ఇట్ యాజ్ అ స్టేటస్ సింబల్. అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టర్ లాగా చూస్తే కనుక ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా సో అదొక మంచి ప్లేస్. ఇట్ ఈస్ ఏ డెవలప్మెంట్ వైజ్ చూసినా కానీ మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసినా కానీ చాలా మంచి రిటర్న్ ఉందన్నమాట. సో దుబాయ్లో సో రియల్ ఎస్టేట్ ఇన్ దుబాయ్ నౌ ఈజ్ బూమింగ్. ఆల్రెడీ రేట్స్ అవి పెరిగినాయి అవి అంటున్నారు కానీ వీ నెవర్ నో. సో దిస్ మే నాట్ బి ది హైయెస్ట్. ఎందుకు అని అంటే మనకి చాలా డిమాండ్ ఉంది అక్కడ. సో డిమాండ్ అనేది ఏ రకంగా ఉంది అని అంటే కనుక మనకి దుబాయ్ చూస్తే కనుక జాగ్రఫీ వైజ్ ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ ప్లేస్. సో దర్ ఇస్ ఎ లిమిటేషన్ ఇన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ ఆర్ అవైలబుల్. అంటే సప్లై అనేది మనకు లిమిట్గా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డిమాండ్ అనేది ఇట్ ఈస్ ఎవర్ గ్రోయింగ్. ఎందుకు ఎవర్ గ్రోయింగ్ అని అంటే కనుక సో అక్కడ లైఫ్ స్టైల్ చూస్తే కనుక ఫ్యామిలీస్కి స్పెషల్గా సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. అట్ ద సేమ్ టైం మీకు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే కనుక విత్ నాట్ సో ఎక్స్పెన్సివ్ అంటే అమౌంట్ ఎక్కువ లేకుండా ఎక్కువ పెట్టకుండా కూడా మనకు లగ్జరీ లైఫ్ దొరుకుతుంది అక్కడ. దట్ ఈస్ సెకండ్ థింగ్. ఇండియన్స్కి కూడా మనకి చాలా దగ్గర ప్లేసు, ఈజీ టు రీచ్ గో దేర్ ట్రావెల్. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. మిగతా కంట్రీస్ వాళ్ళకి మిడిల్ ఈస్ట్లో కానీ మిగతా ఇస్లామిక్ కంట్రీస్కి కానీ ఎక్కడ చూసినా కానీ ఏదో కంట్రీలో ఎప్పుడో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో అక్కడ ఉన్న హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కానీ దే ఆల్వేస్ ప్రిఫర్ టు కమ్ అండ్ లివ్ ఇన్ దుబాయ్ చాలా వరకు. అదే రకంగా యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలామంది యూరోపియన్స్ కూడా దే ప్రిఫర్ టు లివ్ ఇన్ దుబాయ్. సో అట్లీస్ట్ సమ్ పీరియడ్ ఆఫ్ దేర్ ఇయర్ దే లివ్ ఇన్ దుబాయ్. ఈవెన్ ఈ మధ్య నాకు చాలామంది కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బిజినెస్ నెట్వర్క్లో కానీ పీపుల్ ఫ్రమ్ యుఎస్ అండ్ కెనడా దే ఆల్సో ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్. సో ఈ రకంగా అన్ని యాంగిల్స్లో చూస్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్ టు ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్. కానీ సప్లై అనేది అంత ఎక్కువ లేదు. సో ఈ రకంగా చూస్తే మనకి రేట్స్ అనేటివి జనరల్గా పెరుగుతూనే ఉంటాయి కానీ ఎక్కువ తగ్గే అవకాశం లేదు. ఎట్ ద సేమ్ టైం డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రెంటల్ ఈల్డ్ కానీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి లోయెస్ట్ చూసుకుంటే అరౌండ్ 4.5% to 5%, హైయెస్ట్ చూసుకుంటే 7%, 8%, 9%, 10% వరకు కూడా ఉండొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ రిటర్న్, అంటే మనకి రెంటల్ రూపంలో వచ్చే రిటర్న్ అంత ఆ రేంజ్లో ఉంటుంది. అప్రిషియేషన్ వస్తే కనుక దెన్ ఇట్ ఈస్ డిఫరెంట్. సో ఈ అన్ని రకాలుగా చూస్తే మీరు వెళ్ళి ఉండాలనుకున్నా కానీ ఇట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు లివ్, లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కానీ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. మీకు రిటర్న్ ఎక్కువ వస్తుంది, అప్రిషియేషన్ కూడా ఉంటుంది, మనకు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ కంపారిటివ్లీ. సో ఎన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల చాలామంది దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ దుబాయ్. సో ఇందులో కూడా మనకి రియల్ ఎస్టేట్లో కేటగరైజ్ చేసుకుంటే కనుక మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కార్పొరేట్స్, ఇంకా మిగతా బిజినెసెస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో దుబాయ్లో మీరు జస్ట్ గివ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ సమ్ ఏరియా కాల్డ్ నాన్ ఫ్రీ హోల్డ్ లీజ్ హోల్డ్ ఏరియాస్, కొంత ఏరియానేమో ఫ్రీ హోల్డ్ ఏరియాస్. లీజ్ హోల్డ్ ఏరియాస్ అని అంటే ఏంటంటే అక్కడ వీ కెనాట్ బై యాజ్ అన్ ఎక్స్పాట్, బయట వాళ్ళలాగా మనం అంటే వీ కెనాట్ గో అండ్ బై దేర్, అక్కడ ఓన్లీ మనం లీజ్ మాత్రమే తీసుకోవచ్చు. ఓకే. అది కాకుండా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ టు బై ఫర్ ఎనీ పర్సన్. అంటే ఎక్స్పాట్ లాగా మనం యూఏఈ నేషనల్స్ కాకుండా మిగతా సిటిజన్స్ ఎవరైనా వెళ్ళి కొనొచ్చు అనమాట. సో ఆ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ అనేది ఈ మధ్య చాలా పెరిగింది. ఈ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీలో యూ కెన్ బై ఫ్లాట్ ఆర్ యూ కెన్ బై విల్లా, యూ కెన్ బై ల్యాండ్ ఆల్సో. సో ఇంతకుముందు ఈ ఫెసిలిటీ లేదు
ఇంతకుముందు ఓన్లీ యూఏఈ నేషనల్స్ లేదంటే జీసీసీ కంట్రీ నేషనల్స్ మాత్రమే కొనడానికి అవకాశం ఉండేది. రైట్. సో లాస్ట్ 15-20 ఇయర్స్ క్రితం నుంచి ఓపెన్ చేశారు స్లోగా. ఈ మధ్య ఇంకా ఎక్కువ ఏరియాని వాళ్ళు దే ఓపెన్ ఇట్ ఫర్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్. రైట్. సో యా, అయితే ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలన్నా లేదంటే ఇన్వెస్ట్ చేయాలంటే కూడా అంటే మనం ఫస్ట్ బ్యాంక్ వడ్డీ రేట్ల గురించి ఆలోచిస్తాం. అంటే ఇక్కడ మనకి ఇండియాలో అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 10-12% వరకు ఈ హోమ్ లోన్ రేట్స్ వడ్డీ రేట్లు ఉన్నాయి కాబట్టి మరి బ్యాంక్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే దుబాయ్లో అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్? యా, సో మనకి బ్యాంక్ రేట్స్ ఆన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ హోమ్ లోన్స్ చూస్తే సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆ గ్యాప్. ఇండియాలో మీరు చెప్పినట్టుగా 10%, 11%, 12% కదా, అక్కడ మనకి 3.5%, 4%. ఓకే. ఇఫ్ యూఆర్ సాలరీడ్ ఎంప్లాయీ మీకు ఇంకా బెస్ట్ రేట్ వస్తుంది జనరల్. దట్స్ గ్రేట్. సో 3.5%, 4%, 5%. సో ఈ రేంజ్లో ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద కేటగిరీ ఆఫ్ యువర్ ఎంప్లాయర్. సో అదే మీరు అంటే ప్రాపర్టీ డైరెక్ట్ మీరు ఇన్వెస్ట్ చేసిన కానీ మీకు ఈవెన్ ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్నాయి. సో బట్ ద సేమ్ టైం మీకు రిటర్న్ వచ్చేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది బెటర్గా ఉంది. సో చాలామంది ఎంప్లాయిడ్ ఆర్ సాలిడ్ ఎంప్లాయీస్ కూడా దే టేక్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దట్ రియల్ ఎస్టేట్. మనకు రిటర్న్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, మళ్ళీ మనకు లోన్స్ రావడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, డాక్యుమెంటేషన్ అవైలబిలిటీ క్లియర్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు గెట్. అలాగా. సో మనకి రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే కనుక మనకు దుబాయ్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ మనకి రిలయబుల్, ఏవి కొంతవరకు మనం నమ్మొచ్చు, ఎందుకంటే బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. అదే రకంగా ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగుంటుంది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చూస్తే కనుక ఇమార్ కానీ, నకీల్ కానీ, ఈవెన్ దమాక్ కానీ, ఈవెన్ ఫస్ట్ దుబాయ్. సో ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఓన్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. ఇందులో ఎప్పటికైనా మనకి ఎట్లాంటి రిస్క్ ఏమి ఉండదు. వాళ్ళకి జనరల్గా వాళ్ళు తీసుకునే లొకేషన్స్ కూడా మంచి లొకేషన్స్, ప్రీమియం లొకేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు చెప్పే రేట్స్ కానీ లేదా ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అమ్యూనిటీస్ కానీ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. వాట్ ఎవర్ దే ప్రామిస్ దే డెలివర్ ఇట్. అట్లీస్ట్ 90% to 95% వీ కెన్ సీ దెమ్, అన్లైక్ ఎనీ అదర్ డెవలపర్స్. సో ఈ డెవలపర్స్ చూస్తే కనుక మనకి వాళ్ళు ప్రామిస్ చేసిన దాంట్లో 90% వరకు మనకి డెలివర్ చేస్తారు అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన టైం ప్రకారమే డెలివరీ చేస్తారు. అమ్యూనిటీస్ ఏవైతే ఉంటే అమ్యూనిటీస్ క్వాలిటీ వైజ్ చూసినా కానీ వాళ్ళు ఇచ్చే ఇంటీరియర్స్ కానీ లేదంటే మిగతా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ వాళ్ళు ప్రామిస్ చేసింది ఏదైతుందో దాని ప్రకారం డెలివరీ చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ ఓన్డ్ కాబట్టి ఈ ప్రాజెక్ట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందే డెవలప్ చేస్తారు. నాట్ లైక్ డెవలప్ చేసినాక ఒక 2-3 yearsకి 3-4 yearsకి మనం రోడ్లు వేయడం కానీ అట్లాంటివి కాకుండా ప్రాజెక్ట్ ఇన్స్టాల్ స్టేజ్లోనే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ అయిపోతుంది. అదే రకంగా మనకి ఈ ప్రాజెక్ట్ వైజ్ కూడా లోపల మనకి అంటే అవసరమయ్యే మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ కానీ, క్లినిక్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఈ విత్ ఇన్ ద కమ్యూనిటీ వాళ్ళు అన్ని రకాలుగా ప్రొవైడ్ సెటప్ చేసేస్తారు. సో మనకి ఇంకెక్కడో వెళ్ళి ఏవో తీసుకొచ్చుకోవాలి అన్న రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. కాబట్టి ఇట్లాంటి డెవలపర్స్ దగ్గర మనం తీసుకున్నాక అప్రిషియేషన్ బెటర్గా ఉంటుంది. రీసేల్ మనం ఎప్పుడు చేయాలనుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. మనకి క్వాలిటీ కూడా మనకి పెద్దగా కష్టమే ఉండదు. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి డెవలపర్స్ని చూసుకోవడం బెటర్. ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది అది ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్. అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే కనుక మనకి ఏ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎట్లాంటివి బాగున్నాయి అని చూస్తే కనుక ఇప్పుడు కమర్షియల్గా చూస్తే కనుక మనకి బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ జుమెరాన్ లేక్ టవర్స్ ఆ ఏరియా బాగుంది, లేదా దుబాయ్ మరీనా ఆ ఏరియా బాగుంది. బిజినెస్ బే కూడా చాలా ప్రాపర్టీస్ ఈ మధ్య వస్తున్నాయి. సో ఈ కమర్షియల్గా చూస్తే ఇట్లాంటి ఏరియాస్ చాలా బాగున్నాయి. కానీ రెసిడెన్షియల్గా చూస్తే కనుక ఈ మధ్య కొత్తగా వాళ్ళు దే ఆర్ డెవలపింగ్ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. దానికి అడిషనల్గా ఇంకొక పెద్ద ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంత అయిపోయింది, మిగతా పీసెస్ కూడా డెవలప్ చేస్తున్నారు. దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా బాగుంది. మనకి ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకు రేటు తక్కువగా ఉంది, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద రేట్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో దుబాయ్ సౌత్ ఏరియా అంటారన్నమాట. ఆ ఏరియాలో కానీ జేబీసీ ఏరియాలో కానీ జేఎల్టీ ఏరియాలో కానీ దుబాయ్ మరీనా రెసిడెన్షియల్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ ఏరియాస్ చూస్తే కనుక ఆ పార్ట్ ఆఫ్ ది దుబాయ్ ఈజ్ నౌ ఇన్ బూమ్.
సో అట్లాంటి ప్లేస్లో మంచి డెవలపర్స్ని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అట్ ద సేమ్ టైమ్ ద రిటర్న్ దట్ యూ గెట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హై అండ్ అప్రిసియేషన్ ఆల్సో విల్ బి బెటర్. సో అట్లాంటి ఏరియాస్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే మరి అక్కడ ఉన్న ప్రొసీజర్ ఏంటి, అదేవిధంగా బ్యాంకులు కూడా మనకి ఎంత మొత్తంలో వడ్డీ రేట్లు ఇస్తాయనే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.